హాయ్ హలో ఈరోజు ప్రిపరేషన్స్ అనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే తర్వాత రోజు. సో ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ కొన్ని వంటకాలు చేస్తుంది మమ్మీ. అండ్ ఈ వంటకాలు ఎందుకంటే తర్వాత రోజుకి మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు ఆల్మోస్ట్ ఒక 70 to 80 మెంబర్స్కి భోజనాలు పెడుతుంది అనమాట మమ్మీ. సో వాళ్ళ కోసం కుక్ చేస్తుంది అనమాట. ఎక్కడ పెడుతుందంటే దేవుడి గుడి ఉంది కదా, పార్వతీ పరమేశ్వరుని చూపిస్తాను కదా, సో అక్కడ మడపలు వేసుకొని దేవుళ్ళకి బట్టలు పెట్టుకొని అండ్ ఆల్సో నైవేద్యం అవన్నీ పెట్టుకొని దీపాలన్నీ వెలిగించుకొని ఆ తర్వాత అందరికీ భోజనాలు పెడుతుందన్నమాట. సో అది ఈరోజు కాన్సెప్ట్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ చేసింది, ఈ సంవత్సరం కూడా సేమ్ అనమాట. సో దేవుడు ఉన్నప్పుడు మ్యారేజ్ డే, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే వస్తుంది కాబట్టి నవంబర్లో, సో ఇలా కలిసి వస్తుంది అనమాట. అండ్ యానివర్సరీ కూడా అలా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ నేనైతే కేక్ ఆర్డర్ ఇస్తాను ప్రతి సంవత్సరము. సో నా వంతు కేక్ అనేది కట్ చేస్తాను అనమాట, అంతే. అండ్ ఇక్కడైతే ఈరోజు వంటకాలు ఏంటంటే తర్వాత రోజు భోజనాలు అన్నాను కదా, భోజనాల మెన్యూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిర్యానీ అంటే తర్వాత రోజుకి. ఈరోజు ఏమేమి చేస్తున్నారనేది కూడా చెప్తా. వెజ్ బిర్యానీ అండ్ ఆల్సో వంకాయ పిక్కల కర్రీ, కంద పులుసు అండ్ ఆయిబూర్లు, రైస్, ఇంకొక కర్రీ చేస్తుంది, కలగూర ఏదో చేసినట్టుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను వీడియో ఎప్పుడు పెడతాను కూడా తెలియదు, ముందు ఎడిట్ చేసి పెట్టుకుంటున్నా. మ్యారేజ్ డే అయిపోయి ఇక్కడ చాలా అయిపోయింది. మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే November 20th అనమాట. అండ్ ఈరోజు అండ్ పకోడీ వేసింది అండ్ కంద పులుసు, ఏంటేం చేశానో చేసుకున్నాం కూడా మర్చిపోయాను చేశారా. పొటాటో కర్రీ చేశాను. నా వంత అయితే పొటాటో కర్రీ ఒకటే చేశాను, ఇంకేం చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే నేను పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కాజు కర్రీ అండ్ ఆల్సో బిర్యానీ నేను చేశాను. బట్ ఈ సంవత్సరం ఇంకా నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట, అసలు ఏం చేయొద్దు అని చెప్పి. అండ్ భోజనాల రోజు ఇవన్నీ చేయడం హడావిడిగా ఉంటుంది కాబట్టి ముందు రోజు ఏవైతే చేసుకుంటామో అవి అనేది ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆయిబూర్లు, ఇప్పుడు నేను చేస్తున్నది ఆయిబూర్లు అనమాట, ఆవిరి బూర్లని కూడా అంటారు. మమ్మీ స్వీట్ లాస్ట్ ఇయర్ జిలేబీ స్వీట్ పెట్టింది, అది షార్టేజ్ వచ్చిందనమాట. అందువల్ల ఇంకా బయట నుంచి తెచ్చే స్వీట్ ఎందుకు, బూరెలు వేసుకుందాము అని చెప్పి బూరెలు వేసింది. దానికే నేను ఇలా మిక్సీ చేస్తున్నా. ఇదేం రెసిపీ నాకు చాలా మందికి తెలుసో లేదో తెలీదు. ఆవిరిబూర్లు అంటే ఆవిరిబూర్లు ఏం లేదు, పెసరపప్పు ఉంటుంది కదా, స్టార్టింగ్లో చూపించాను. పెసరపప్పు నానబెట్టిన తర్వాత మిక్సీ చేస్తుంది అనమాట. నానుతుంది కదా నైట్, కొంచెం ఒక 4-5 hours నానిన తర్వాత మిక్సీ చేసేస్తుంది మెత్తగా. ఆ మిక్సీ చేసిందని ఇలా ఆవిరి పెడుతుంది అనమాట ఇడ్లీ కుక్కర్లో. ఆవిరి పెట్టిన తర్వాత ఆవిరి పెట్టిందని ఇలా పల్లెంలో తీసుకొని కొంచెం చల్లారాక మొత్తం గుండగా చేసుకోవాలి. అందులోని షుగరు, కాజు అండ్ ఇలాచీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని, ఇదిగో ఇలా ఉంది చూసారా, ఇలాగా ఆవిరి పట్టింది మొత్తం గుండగా అసలు ఉండలు లేకుండా చేసుకోవాలి. అండ్ అందులో కాజు కూడా వేసుకోవచ్చు మీరు, కిస్మిస్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, షుగరు అండ్ ఇలాచీ పౌడర్ వేసేసి ఉండలుగా చేసి ఆ ఉండల్ని బూరెల కింద వేస్తారు. ఇప్పుడు శనగపప్పు బూరెలు ఎలా అయితే చేస్తారో లోపల శనగపప్పుది ఉంటుందో, అండ్ సేమ్ ఇలాగే ఆవిరి ఈ పెసరపప్పుది ఉంటుంది అనమాట లోపల. కొబ్బరి కూర కూడా వేస్తారు. ఇవి బూరెలు మెయిన్ ముందు రోజు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇవి నిల్వ ఉంటాయి, ఆల్మోస్ట్ 3 to 4 days నిల్వ ఉంటాయి అనమాట, బాగుంటాయి. సో నిల్వ ఉండాలి అనుకుంటే ఈ బూరెలు అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఆల్సో స్వీట్ రీప్లేస్మెంట్ కూడా బూరెలు బాగుంటాయి. అండ్ నాకు కూడా బాగా క్రేవింగ్ అనిపించింది ఇవి తినాలని, అందువల్ల ఇవి చేసుకున్నాము. సో ఇక్కడైతే మొత్తం గుండలుగా చేస్తున్నాను. నేను కూర్చొని పని మాత్రమే చెప్తున్నారు, అది కూడా చెయ్యొద్దు అని చెప్పి. సో మనం అందరూ చేస్తుంటే మనం కూర్చొని పడుకొని చూడడం మనకు అలవాట్లేదు, అందువల్ల అనమాట. లేదు, మేమిద్దరం ఆయనే, నేను ఇప్పుడు ఒక్కదాన్ని ట్రావెల్ చేయలేదు కదా, ఇద్దరం కలిపి. అదే హైదరాబాద్ లోనే డెలివరీ అన్నావు కదా, ఏమ్మా అంటే నాకు ఫస్ట్ ఇష్యూస్ ఉండేవి, బ్లీడింగ్ ఇష్యూస్, అవి సేమ్ హాస్పిటల్ చూపించుకున్నా. మళ్ళీ ఇక్కడ అంటే వీళ్ళకి మొత్తం వివరించాలి. అండ్ దట్టు ఇప్పుడు డెలివరీ కదా హాస్పిటల్, అక్కడ ప్రణామం చందనగర్ ప్రణామం. అంటే డెలివరీ తర్వాత అలాగే ఇక్కడికి రావాలి కదా, మళ్ళీ టెస్ట్లకి వచ్చి తర్వాత వచ్చి ఇవన్నీ ఎందుకులే, అక్కడే బెటర్, డెలివరీ అయినాక వచ్చేద్దాం 20 days చూసుకున్నాం. 2 సంవత్సరాలు ఉండిపోవాలి అలా అయితే. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి మళ్ళీ బేబీ దానికి ఇబ్బంది అవుతుంది.
వంటలు చూపించి సడన్గా వీళ్ళని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, వీళ్ళు ఎవరో కాదు మన సబ్స్క్రైబర్స్ అనమాట. నాకైతే భలే సర్ప్రైజింగ్ అనిపించింది. నేను మీ ఇందాక బూర్లు ఏవైతే చేస్తున్నానో ఆ పనిలో ఉన్నాను, సడన్గా ఎవరో వచ్చారు అని చెప్పేసి మమ్మీ పిలిస్తే ఇలా వచ్చానమాట. వీళ్ళు ఎవరంటే ఉమాదేవి గారు అనమాట, వాళ్ళ ఆడపడుచు. సో వీళ్ళిద్దరూ నన్ను చూడడానికి వచ్చారు. యాక్చువల్గా గుడి దగ్గర దర్శనానికని వచ్చారు, వాళ్ళ మాటల్లో మీకు అర్థమవుతుంది. నేను వీడియోస్లో పార్వతీ పరమేశ్వరుని చూపిస్తాను కదా, అక్కడ దర్శనానికని వచ్చారు. ఒకరిది వైజాగ్, ఒకరిది విజయనగరం అనమాట, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్. సో ఇద్దరు కూడా నన్ను చూడడానికి వచ్చారనమాట. ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఒక సబ్స్క్రైబర్ వచ్చారు, ఆమె అయితే ఇంకా ఎమోషనల్ అయ్యారు చూసి. అది ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి ఇంట్లో వాళ్ళే మనల్ని ఆదర చేయకుండా, మనల్ని పట్టించుకోకుండా రెక్కలేజ్గా ఉంటారు మనతోని, వాల్యూ తెలియకుండా. బట్ వీళ్ళు ఎవరో తెలియదు అసలు మన ఛానల్ని గుర్తించి మన వీడియోస్ చూస్తూ అంత అభిమానిస్తూ రావడం అనేది, అది కూడా అంత దూరం నుంచి రావడం అనేది మాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళు వీడియోలో చూసి దేవుడికి దండం పెట్టుకున్నారట. నేను అందుకే దేవుని చూపించిన ప్రతిసారి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా అని చెప్తాను కదా. సో దండం పెట్టుకొని నూకల తల్లి గుడి అండ్ ఆల్సో ఈ దేవుడి గుడి వెతుక్కుంటూ వచ్చి అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళని అడిగి ఇంటి అడ్రస్ అప్పుడు వచ్చారనమాట మన కోసం. చాలా అంటే చాలా హ్యాపీగా వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది మీరు వచ్చినందుకు. నాకైతే ఇలా షేర్ చేసుకుంటున్నందుకు కూడా చాలా బాగా అనిపించింది. చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము అండ్ ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది రావడం. వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. రండి ప్రతి సంవత్సరం దేవుడి దగ్గరికి. అయితే నేను మాక్సిమం ముందు పెట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారంటే నేను మీకు చెప్తాను. పాంప్లెట్స్ లాగా ఇస్తారనమాట. పాంప్లెట్ ఇక్కడ ఉంటుంది, పాంప్లెట్స్ పంచి పెడతారు. ఏ రోజు ఏ కార్యక్రమం అవుతుంది అనేది పాంప్లెట్స్ ఇస్తారు, దాన్ని బట్టి ఫాలో అయిపోతారు ఇక్కడ అందరూ. ఒక్కొక్క రోజు రేపు అయితే పెద్దలకి, ఇప్పుడు ముసలోళ్ళు అందరూ ఉంటారు కదా ఈ ఏరియాలో, వాళ్ళకి సన్మానం చేస్తారు. ఒకరోజు శివపార్వతులకి కళ్యాణం చేస్తారు. నిన్న స్వామి పూజ అయింది, స్వాములందరూ అక్కడ ఏరియా స్వాములందరూ పెట్టుకుంటారు. అలా రోజుకో కార్యక్రమం చేస్తారు దేవుడికి. సో ఇంక ఈ నెల రోజులు సందడిగా ఉంటుంది. ఎల్లుడి 22వ తారీఖుని తీసుకెళ్ళిపోతారు. ఇంకా పోల్స్వర్గం తర్వాత రోజు అనుకుంటా తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ శారదా నదిలో అభిషేకాలు అవి చేసి మళ్ళీ నేను ఇస్తాను. అయ్యో ఏం పర్లేదు, మీరు ఒక మెసేజ్ పెట్టా నేను మీకు చెప్తాను. భోజనాలు అవి ఇవన్నీ కూడా ఏం లేదు, ప్రసాదం దేవుడిది అన్నట్టే అంతే. కాకపోతే ఈ సంవత్సరం నాకు ప్రెగ్నెన్సీ వల్ల అంత డీటెయిల్ గా వీడియోస్ తీయడం కుదరలేదు. ప్రతి సంవత్సరం చెప్తాను, ప్రతి సంవత్సరం మీరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రండి అని చెప్తాను. నేను నెంబర్ ఇస్తాను, నెంబర్కి మెసేజ్ చేయండి. వాళ్ళు ఇలా వెళ్ళిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకున్నాం కదా, అందులో మమ్మీ జీడిపప్పు నెయ్యిలో వేపి వేసిందనమాట. ఈ బూరెలో జీడిపప్పు చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇదిలా కాసేపు చల్లారిన తర్వాత, ఎందుకంటే మనం షుగర్ అంతా వేస్తాం కదా, షుగర్ కరిగేంత వరకు కాసేపు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మమ్మీ మార్నింగ్ వెళ్ళి కాయగూరలు ఇవన్నీ తెచ్చిందనమాట మార్కెట్కి వెళ్ళి. సో ఇక్కడ పువ్వులు అవన్నీ కూడా తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం మీరు లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే యానివర్సరీ చూస్తే సేమ్ ఉంటాయి క్లిప్స్, అంటే లైక్ ఎలా అయితే మేము చేస్తాము ఏంటనేది. సో సేమ్ ప్రతి సంవత్సరం కూడా అంతే. మార్కెట్ కాయగూరలు వెళ్ళినప్పుడు ఇలా పువ్వులు తీసుకొస్తుంది. దేవుడికి మేము దండ గుచ్చుతాం అనమాట. బయట నుంచి దండ తెప్పించుకోకుండా ఇంట్లో ఇలా గుచ్చుకొని మేము దండ అది వేసి నందన్నకు ఒకటి అండ్ ఆల్సో మొత్తం పార్వతీ పరమేశ్వరులు వినాయకులకి 2 దండల కింద గుచ్చి 2 అటాచ్ చేసి మేము దండ కింద వేస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. అండ్ నేను కూడా ఇంకా బట్టలు అవి పెట్టుకోలేదు. అండ్ ఈ సంవత్సరం అయితే నేను ఇంకా స్పెషల్గా, నార్మల్గా అయితే 2 చీరలు పెట్టుకుంటాం మేము దేవుడికి. పార్వతీదేవికి ఒకటి, గంగాదేవికి ఒకటి పెట్టుకొని, అంటే దేవుడి మీద పెట్టి పసుపు కుంకుమ అది రాసి అండ్ అవి దేవుడికి కడతారనమాట. పార్వతీదేవికి కడతారు విగ్రహానికి. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక నైట్ విగ్రహానికి ఉంచి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అది ఒక పద్ధతి, ప్రతి సంవత్సరం చేసుకునే పద్ధతి. బట్ ఈ సంవత్సరం నేనేమనుకున్నానంటే, ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి అది చాలా అంటే చాలా బ్లెస్సింగ్ నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి బట్టలు పెట్టుకుంటానని చెప్పాను. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్ అయిన వెంటనే నేను ఏమనుకున్నానంటే,
బట్టలు పెట్టుకుంటాను కంపల్సరీగా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే బట్టలు అండ్ ఆల్సో వెండి ఇచ్చుకుందాము ఇన్ కేస్ ఆడపిల్ల పుడితే అని చెప్పేసి అనుకున్నా. మీకు ముందుగానే చెప్తున్నాను, ఇన్ కేస్ నాకు ఇప్పుడు కనుక ఆడపిల్ల కనుక పుడితే నెక్స్ట్ ఇయర్ నాకు కలిగినంత, అంటే వెండి కూడా ఇంత అంత అని నేను అనుకోలేదు. అప్పటికి నా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి నేను ఎంతైతే కొనగలుగుతానో, నాకు దేవుడు ఎంతవరకు శక్తినిస్తాడో దానికి తగ్గట్టు నేను కొని దేవుడికి ఏదైనా లైక్ కాళ్ళకి కడియం కానీ లేకపోతే ఏదో ఒకటి వెండిది చేయించి దేవుడికి పెడతాను, సమర్పించుకుంటానని మొక్కుకున్నా. సో ఈ సంవత్సరం అయితే బట్టలు పెట్టుకుంటున్నాను, బట్టలు వదిలేస్తాను అనమాట ఇంక దేవుడికి. అంటే నేను నా 2 చీరలతో పాటు అదేంటి శివుడికి పంచ అండ్ ఆల్సో నందన్నకి అండ్ వినాయకుడికి, గంగాదేవికి, పార్వతీదేవికి వీళ్ళందరికీ కూడా బట్టలు పెట్టి వదిలేస్తాం అనమాట. ఇంక మనం మళ్ళీ తెచ్చుకోము, అవి పూర్తిగా బట్టలు పెట్టడం అంటారు. సో అలా మొక్కుకున్నాను. తర్వాత రోజే పెట్టుకుంటున్నాను నేను కూడా, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజే. అండ్ ఇక్కడైతే బూర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇందాక ఆవిరి బూర్లు అన్నాను కదా, బూర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ బూర్లు ఏవైతే ఉంటాయో అవి మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టమంటే ఇలా దేవుడి దగ్గరికి తెచ్చేసాను. దేవుడి దగ్గర నైవేద్యం అది పెట్టడానికి ఫస్ట్ మనం దేవుడి గదిలో పెట్టుకుంటాం కదా, అట్లాగా ఫస్ట్ అయితే బూరెలు వేసేసింది కదా. అండ్ ఇక్కడ మనం ఒకసారి దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మిగతా ఏ వంటకాలు ఏం జరుగుతున్నాయి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా దేవుడికి ఇలా ఫస్ట్ పెట్టేసుకుంటున్నాం అనమాట. తర్వాత రోజుకి కూడా పక్కన పెట్టేస్తుంది మమ్మీ సెపరేట్గా. అండ్ ఇక్కడ దండం పెట్టేసుకొని తిని వచ్చేసి పూజారు అనమాట పద్మ. నేను ఇలా ప్రతిసారి చూపిస్తూ ఉంటాను కదా మీకు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త వచ్చింది అండ్ ఆల్సో పక్కన మా అక్క అండ్ వీళ్ళందరూ మా పెద్ద అత్త వీళ్ళందరూ వచ్చారనమాట. మీకు తెలిసిందే కదా, ఇలా ఏమైనా అకేషన్ ఉంటే మాత్రం కంపల్సరీగా అందరూ కలిసి చేసుకుంటారు. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలా వీడియోస్ చెప్పే ఉంటాను మీకు. అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ చెప్పడం అయితే అందరికీ చెప్పింది, లైక్ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఒక 70 to 80 మెంబర్స్ కల వరకు అలా చెప్పింది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ బిర్యానీకి కావాల్సిన సామాన్లు. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఆనియన్ పకోడీ వేస్తుంది. ఆనియన్ పకోడీ అది కూడా గట్టి పకోడీ ఉంటుంది చూసారా, ఆ గట్టి పకోడీ అయితే నిల్వ ఉంటుంది. సో గట్టి పకోడీ ఎందుకంటే బూరెలు స్వీట్ గారెలు కాదు, గారెలు కూడా వేస్తానంది కానీ ఇంకా మమ్మీకి అసలు టైం కుదరలే. దట్టు ఈ హడావిడి, ఈ పెళ్ళిళ్ళు, ఈ నా పనులు వీటన్నిటి వల్ల మమ్మీకి ఏంటంటే ముడుకుల నొప్పులు స్టార్ట్ అయిపోయి పాపం చాలా సఫర్ అవుతుంది. అయినా సరే చేస్తూ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే గత కొన్ని రోజుల నుంచి పొయ్యి ముట్టించడం, బూర్లు, గారెలు, పొంగడాలు, అరిసెలు, మళ్ళీ నా సీమంతం పనులు, లడ్డూలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. మమ్మీతో పాటు అందరూ చేస్తున్నారు. బట్ మమ్మీకి అయితే హెక్టిక్ వర్క్ అయిపోయింది. మ్యాక్సిమం కార్తీక మాసం అయితేనే మమ్మీకి చాలా పని ఉంటుంది. ఎందుకంటే దేవుడు భోజనాలని ఇవని అవని, దేవుడి పౌర్ణమి బూర్లని ఇవని ఎవరి బోల్డ్ అని పనులు ఉంటాయి. ఈ మంత్ అస్సలు ఖాళీ ఉండదు మమ్మీకి. అండ్ దట్టు నేను ప్రెగ్నెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్గా మా పక్కింటి అక్క వాళ్ళ అబ్బాయిది పవన్ది మా తమ్ముడిది మ్యారేజ్ ఉంది. అండ్ మా తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఉంది. ఇవన్నీ కూడా హెక్టిక్ అయిపోయి పాపం ముడుకుల నొప్పి బాగా స్టార్ట్ అయిపోయి చాలా సఫర్ అవుతుందన్నమాట. అలాగే చేసుకుంటుంది పని అంతా కూడా. సో ఎంత మనం ఏదైనా ఆయిల్ రాయడం, ఏదైనా మెడిసిన్ తేయడం చేసినా సరే సఫర్ అయ్యే వాళ్ళకి ఇక తెలుస్తుంది ఆ పెయిన్. సో అందక కూర్చో, అందక పడుకో అన్నా సరే, పని ఉంటే పడుకోదు. అదే అలవాటు నాకు వచ్చింది. అంటే పని ఉంటే అస్సలు నిద్ర పట్టదు. అండ్ ఇక్కడ మమ్మీ బేషన్లో ఏం కలుపుతుందంటే పకోడీకే కలుపుతుంది. పకోడీ అయితే నిల్వ ఉంటుంది. అండ్ చాలామంది స్వాములు కూడా భోజనం చేస్తారు. మిగతా వాటిలో దేంట్లో కూడా ఉల్లిపాయ అనేది కలపదు. నేను పొటాటో కర్రీ చేస్తాను కదా, దమ్మాలు చేద్దాం అనుకున్నాను నేను. ఆ పొటాటో కర్రీలోని ఈ పకోడీలో మాత్రమే ఆనియన్స్ ఉంటాయి, ఆనియన్ వెల్లుల్లి ఉంటుంది. మిగతా ఎందులో కూడా ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ కూరల్లో కానీ ఎందులో కూడా ఉండదు. అండ్ పక్కనైతే ఇంకో అక్క ఉంది చూసారా, ఆ అక్క వచ్చేసి బచ్చల కూర ఉంటుంది కదా, పప్పు బచ్చల కూర, ఆ బచ్చల కూరని వాష్ చేసి పెడుతుంది. సో అది కూడా తర్వాత రోజుకే. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇలాగా. ఈలోపు మా మేనత్త బూర్లు వేసేస్తుంది. బూర్లు వేసిన తర్వాత ఈ పకోడీ లైన్గా పొయ్యి మీద వేసేస్తారు. అలా వర్క్ అయిపోతుంది అనమాట. సో నేను కూర్చొని పనే కాబట్టి చాపింగ్ అవి చేసేస్తున్నాను. అంతకుమించి అది కూడా వాళ్ళే చేస్తానని చెప్పేసి. సో మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయితే నేను రేపు అప్డేట్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సీమంతము వీడియో ఇప్పటికీ నేను పెట్టానో లేదో నాకు ఐడియా లేదు. ఎందుకంటే సీమంతం వీడియో చాలా డిలే అయిపోతుంది. ఫోటోగ్రాఫర్ ఇంకా ఇవ్వలేదు. నేనైతే ఫోన్తో చిన్న క్లిప్సే తీశాను కానీ ఎక్కువ వీడియో తీయలేదు. సో సీమంతం వీడియో ఇప్పటికీ పెడతానో లేదో
ఇంకా పెట్టానో లేదో ఐడియా లేదు, ఎందుకంటే నేను ఈ వీడియో ముందుగా ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు ముందుగా ఎడిట్ చేసి పెట్టుకుంటున్నానంటే ఇప్పుడు నాకు 9th మంత్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు డెలివరీ అవుతుందో, ఏ క్షణం అవుతుందో, ఎప్పుడు హాస్పిటల్కి పరిగెట్టాలో తెలీదు. సో అందువల్ల ముందుగా అన్నీ ఎడిట్ చేసి పెట్టేసుకుంటే వెంటనే మనము అప్లోడ్ చేసేసుకోవచ్చు కదా, ఎడిట్ చేసేసుకుంటే అని చెప్పి ముందుగా ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మమ్మీ స్పెషల్ అయితే ఈ గట్టి పకోడీ చాలా బాగా వేస్తుంది మమ్మీ అయితే. అండ్ నార్మల్గా కలపడం అనేది టెక్నిక్ అనమాట. అండ్ వేయడం కూడా చాలామందికి రాదు, మా మేనత్తకి వచ్చు. సో మా మేనత్త తెలుసు కదా, మా చిన్న మేనత్త అనమాట, మా డాడీ వాళ్ళ చిన్న అక్క. మా డాడీకి 2 అక్కలు, ఒక ఆవిడ నేను మీకు ఇంతకుముందు కూడా చూపించాను. పకోడీ అయితే చాలా యమ్మీ వచ్చింది. స్వాములకి పెట్టలే, అంటే చాలామందికి శివమాల వేసుకున్నారు అండ్ వినాయకుడు మాల ఇలా వేసుకున్నారు, స్వామి మాల. సో వాళ్ళు కూడా భోజనానికి వచ్చారు, కాకపోతే వాళ్ళకి పకోడీ అనేది సర్వ్ చేయలేదన్నమాట. మిగతావన్నీ సర్వ్ చేశారు, మిగతా వాటిలో ఆనియన్ అది వేయలేదు కాబట్టి. సో ఇవి ముందు రోజు ప్రిపరేషన్స్. మేము ఈ లోపు పూల దండలు కూడా ఫుల్గా కట్టేసి ఒక దగ్గర స్టోర్ చేసేసాం అనమాట. సో తర్వాత రోజు ఎర్లీగా బయలుదేరాలి. నేను ఫుల్ డే వ్లాగ్ తీసాను తర్వాత రోజు కూడా. అండ్ నా సీమంతం గాజులు మాత్రం నాకు భలే నచ్చాయి తెలుసా. నేను ఎన్నిసార్లు చేసుకుంటున్నాను, మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ రాదు కదా. సో పెళ్లి గాజులు, సీమంతం గాజులు చాలా స్పెషల్ మనకి. సో అండ్ తర్వాత లాస్ట్లో కందపులుసు పెట్టేశారు, ఇలాగా కందపులుసు కూడా నిల్వ ఉంటుంది. సో కందపులుసు కూడా పెట్టేసి ఇంకా ఆఫ్ చేస్తారనమాట పొయ్యి. సో ఇది ఈరోజు వీడియో, ముందు రోజు ప్రిపరేషన్స్. మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ ఇందులో బచ్చల కూర, కందలు ఇవన్నీ వేసి భలే చేశారు, చాలా యమ్మీ వచ్చింది. అసలు ఫుడ్ మిగలలేదు కూడా, అంత యమ్మీ వచ్చిందనమాట. సో కార్తీక మాసం స్పెషల్ అనమాట ఈ కందపులుసు. సో ఇది ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళే చూస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్కి ఇలాంటి బ్లాగ్స్ నచ్చినట్టయితే షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా.